మాదయ్య గారి పిలుపు మేరకు వికలాంగులు మరియు ఆసరా పింఛన్దారులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని 2000 పింఛను 4000, 4000 పింఛను 6000కు, క్షీణిత కండరాల ఉన్నవారికి 15,000 పెంచి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రం సమర్పిస్తున్నాం. కావున వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి మా యొక్క పరిస్థితులను గమనించి పెన్షన్ వెంటనే అమలు చేసి పెన్షన్దారులకు అందించాలని మనవి చేస్తున్నాం. అది దేనికి సంబంధించింది? ఆ పేపర్ ఎక్కడ ఇస్తారు? పంచాయతీ కార్యదర్శికి. దేనికి? ఇది ఇది కనబడుతుంది తిరగడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అన్ని కలెక్టర్ ముట్టడిలు చేశారు, తహసీల్దార్ కూడా ఎక్కడ ముట్టడి చేశారు అట కదా. గ్రామ పంచాయతీ అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వడం జరుగుతుంది. అందరు ఇచ్చుడేనా? అన్ని విలేజ్లలో, గ్రామ పంచాయతీ, అన్ని జిల్లాల్లో, అన్ని డిస్ట్రిక్ట్లో ఇట్లనే జరుగుతుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికి ఎంతసేపు అవుతుంది వచ్చి మీరు ఇచ్చిరా మరి గ్రామ పంచాయతీలో? ఎక్కడ ఇచ్చిన గంట అయితే ఎవరు లేరు, అధికారులు ఎవరు లేరు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరు లేరు. సరే సరే, ఇది పెంపు చేయాలి. మస్తు ఇబ్బంది అవుతుంది ఇప్పటికి. వికలాంగులకు మెడిసిన్కి ఇబ్బంది అవుతలేదా? అందరికి బాగా అంటే బాగా పెంచాలి. ఎట్లా అంటే నిజమే మరి, పెంచొద్దు. ఇప్పటికి ఖచ్చితంగా ఎంచుతాడంటాడు, మరి ఏం చేస్తాడు మరి చూడాలి. సరే మరి వచ్చేద్దాం. ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా ఏకమై గ్రామ పంచాయతీలు కూడా ముట్టడైతే చేయడం అనేది జరిగిందన్నమాట. గ్రామ పంచాయతీలు ముట్టడి చేస్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మండల ఎంఆర్ఓ ఆఫీసులు కూడా ముట్టడైతే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్టయితే మనకు పెన్షన్దారులు అందరూ కూడా ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క డిమాండ్స్, ఈ యొక్క 4,016 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ఈ 4,000 రూపాయలు వద్దు, 6,000 రూపాయల ముద్దు అంటే వికలాంగుల పెన్షన్ అనేది కూడా త్వరగా పెంపు చేయాలని అయితే పెన్షన్దారులు అందరూ కూడా ఈ యొక్క చూసుకున్నట్టయితే ఎంఆర్ఓ ఆఫీసుల కాడికైతే తరలి రావడం అయితే జరుగుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా నిర్లక్ష్యం చేసినట్లయితే వారిని వెంటనే సస్పెండ్ చేయాలంటే అయితే మనకు అక్కడ అయితే ధర్నాలు కూడా చేయడం జరుగుతుందన్నమాట. గ్రామ పంచాయతీ సిబ్బంది అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఉందో ఇప్పటికే ఇక్కడ మీరు చూసే ఉంటారు. ఇప్పటివరకే ఈ యొక్క గ్రామ పంచాయతీలు అన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే మనకు చూసుకున్నట్టయితే ఎంఆర్పిఎస్ కానివ్వచ్చు, అటు పెన్షన్దారుల ఉద్యమాలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, కమ్యూనిటీలు కానివ్వచ్చు, వీరందరూ కూడా ఆరోపించడం అయితే జరిగిందనమాట. సో అందరికీ కూడా తెలియజేయనది ఏమనగా తెలంగాణలో పెన్షన్ అనేది ఎన్నికల లోపే పెంపు చేయాలి అయితే ఎంఆర్పిఎస్ గారు అయితే డిమాండ్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. మందకృష్ణ మాదిగ గారు అయితే మీకు అందరికీ తెలుసు. సో ఓకే, అన్నగారు అయితే డిమాండ్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఉన్న ప్రతి ఒక్కరైతే అన్నలు కానివ్వచ్చు, బృందాలు కానివ్వచ్చు, కమ్యూనిటీలు కానివ్వచ్చు, పెన్షన్దారులు అందరూ కూడా ఏకమై అటు ఎంఆర్పిఎస్ సపోర్ట్, అలాగే చూసుకున్నట్టయితే పెన్షన్దారులు వికలాంగులు కానివ్వచ్చు, అలాగే అందరూ కూడా ఏకమయ్యి ఎంత ఏకమైనప్పటికీ కూడా ప్రభుత్వం అనేది చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు అన్నమాట. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అయితే లేదు. మరి యొక్క పెన్షన్దారులు అసలు పట్టించుకోరా? మరి పెన్షన్ పెంపు చేస్తామని అయితే వారే హామీలు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మరి ఇచ్చుకుంటే హామీలు పోతే ఎవరు నెరవేర్చుతారు? ఒక్క నిమిషం. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో నెరవేర్చడం అయితే మరి మర్చిపోతే మరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కదా. సో త్వరగా కూడా ఈ యొక్క పెన్షన్దారులను కూడా ఆదుకోవాలని అయితే ప్రయత్నం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఈ యొక్క కొన్ని నిర్ణయాలు అనేవి కూడా తీసుకోవాలి. అలాగే పెన్షన్దారులు ఇప్పటి వరకు పెన్షన్ తీసుకుని వారందరికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి అలా అయితే ఎదురు చూస్తున్న పెన్షన్దారులకి కూడా కొత్త పెన్షన్లు అనేవి కూడా త్వరగా కూడా ఈ యొక్క కల్పించాలన్నమాట, త్వరగా అమలు చేయాలి. అలాగే ఈ యొక్క 4,016 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, 6,016 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. సో ఈ యొక్క పెన్షన్ అనేది కూడా త్వరగా పెంపు చేయాలి. మార్గదర్శకాలు అంటూ అనేది కూడా మనకు త్వరగా విడుదల చేసి, అలాగే ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉందో 17,000 రూపాయల కోట్లు అన్నమాట. ఈ యొక్క వారి యొక్క పెన్షన్దారుల బడ్జెట్ అన్నమాట. సో త్వరగా పెంపు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే
అందుకే రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు అందరూ కూడా ఇక పెంపు చేస్తలేరు. ఇప్పటికే చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ సిబ్బందులు కూడా పలు వర్గాలు కూడా చూసుకున్నట్టయితే నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో పెన్షన్దారులు అందరూ కూడా ఏకమవుతున్నారు. ఇట్లనే కొనసాగితే ఎంతో అంత మేలైతే జరుగుతుంది ఖచ్చితంగా. సో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా స్పందించలేకపోతే పెన్షన్ అనేది కూడా పెంపు చేయాలంటే మనకు ఆసక్తి అయితే చూపెట్టారన్నమాట. సో ఓకే, అందరికీ కూడా పాదాభివందనాలు. ఇలానే కొనసాగించండి.